ఈ ఇన్‌స్టాగ్రామ్ వోడు వరుస పెట్టి అందరి అకౌంట్‌లు సస్పెండ్ చేస్తున్నాడు కదా! అందరికి ప్రాబ్లమ్ అదే. ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? ఒక కంటెంట్ క్రియేటర్ తప్పు చేయకపోయినా, తన సైడ్ తప్పు లేకపోయినా, ఈ ప్రాబ్లమ్ ఎందుకొస్తుంది? అకౌంట్‌లు ఎందుకు సస్పెండ్ అవుతున్నాయి? డిజేబుల్ అయిపోతున్నాయి. ఈ వీడియో కొంచెం లెంథీ అనిపించొచ్చు. కానీ మీకు నమ్మలేని షాకింగ్ నిజాలు ఇందులో నేను రివీల్ చేయబోతున్నాను. అసలు ఎందుకు బ్యాన్ అవుతుంది? బ్యాన్ అవ్వకుండా ఏం చేయాలి? అండ్ బ్యాన్ అయిన తర్వాత ఏం చేయాలి? అన్న ప్రతి పాయింట్ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. ఏది కూడా యూజ్‌లెస్ ఒక్క వర్డ్ కూడా ఉండదు. ప్రతీది కూడా మీకు ఇన్‌స్టాగ్రామ్ మీద ప్యాషన్ ఉండి, మీకు అకౌంట్ కావాలనుకుంటే ఈ వీడియోలో ప్రతీది ఇన్ఫర్మేషన్ ఉంది. కొంతమంది తలలు పట్టుకుంటున్నారు అసలు ఎందుకు బ్యాన్ అవుతుందనేది. ప్రతి విషయం కూడా ప్రతీది కూడా కవర్ చేశా. ఓకేనా? అందుకే లెంత్ అంత అయింది. సో, హోప్‌ఫుల్లీ మీరు వీడియో కంప్లీట్ క్లియర్‌గా చూడండి. చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తది. అసలు నెక్స్ట్ బ్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఎలా రికవరీ చేసుకోవాలన్నది కూడా మీకు తెలుస్తది. అసలు మన అకౌంట్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ బ్యాన్ నుంచి, ఈ సస్పెన్షన్ నుంచి మన అకౌంట్లు ఎలా కాపాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తా. మీ అకౌంట్‌లో ఫాలోవర్స్ ఉన్నారా లేదా, మీ అకౌంట్ చిన్నదా పెద్దదా అని కూడా చూడడు. ఇది యాక్చువల్‌గా ఏఐ ఎన్ఫోర్స్‌మెంట్ వల్ల ఇలా అకౌంట్లు బ్యాన్ అవుతున్నాయి. సో, మీ అకౌంట్‌లో ఫాలోవర్స్‌తో సంబంధం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సస్పెండ్ అయితే అకౌంట్లు వస్తాయా? వస్తాయి. డిజేబుల్ అయితే డిజేబుల్ అయినా కూడా అకౌంట్లు వస్తాయి. ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీరు ఎలా రికవరీ చేసుకున్నారు? సో, అది కొంచెం ప్రాసెస్ పట్టింది. అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఫర్దర్‌గా మీరు అకౌంట్‌లో కూడా కంటెంట్ క్లియర్ లేదు. మీరు కంటెంట్ క్లియర్ లేదు. అండ్ ఫర్దర్‌గా బ్యాన్ అవ్వకుండా ఉండాలి అంటే మీ దగ్గర ఫాలోవర్స్ ఉండి మీ అకౌంట్ బ్యాన్ అవ్వకూడదు అంటే ఏం చేయాలో కూడా చెప్తా. అది కూడా ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చాలామంది ఏమనుకుంటున్నారంటే మాది పెద్ద అకౌంట్, మాది మెటా వెరిఫైడ్ అకౌంట్, మా అకౌంట్లు బ్యాన్ అవ్వవు, వెరిఫికేషన్ ఉంది. అసలు అవేమీ పనిచేయవు. ఓకేనా? ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేసి మీ అకౌంట్లు సస్పెండ్ చేస్తున్నారు. చిన్న అకౌంట్ అయినా పెద్ద అకౌంట్ అయినా ఎంత పెద్ద తోపైనా అకౌంట్ పోతుంది. అది మాత్రం ఫిక్స్ చేసుకోండి. ఓకేనా? ఇది అకౌంట్ పోకుండా ఎలా ప్రివెంట్ చేయాలో కూడా మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో, అది కూడా ఈ వీడియోలోనే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఓకే. అకౌంట్ బ్యాన్ అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మల్టిపుల్గా మీరు క్రియేట్ చేసి ఉంటే, సపోజ్ అకౌంట్ ప్రైవేట్ అకౌంట్, పబ్లిక్ అకౌంట్, బిజినెస్ అకౌంట్, సంథింగ్ మీరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుంటే అది ఏఐ డిటెక్ట్ చేసి మీ అకౌంట్ మొత్తం కూడా సస్పెండ్ చేస్తుంది. అది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ రీజన్ ఏంటంటే ఫోన్ నెంబర్లు ఒకే నెంబర్ మీద 2, 3 అకౌంట్స్ 2 అకౌంట్స్ ఉన్నా ఖచ్చితంగా బ్యాన్ అయిపోతాయి. తర్వాత జీమెయిల్ మీద కూడా 2, 3 అకౌంట్లు ఉన్నా బ్యాన్ అయిపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డివైస్. అంటే మీరు యూజ్ చేస్తున్న మొబైల్ కానీ, ల్యాప్టాప్ కానీ ఎందులో అకౌంట్ లాగిన్ అయిందో దాన్ని డివైస్ అంటారు. డివైస్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్లో వన్స్ ఎప్పుడైనా మీరు మల్టిపుల్ అకౌంట్స్తో బ్యాన్ అయ్యారా, నెక్స్ట్ నుంచి కూడా కొత్త అకౌంట్లు క్రియేట్ చేసినా కానీ ఐపీ అడ్రస్ ట్రాక్ చేసి మీ అకౌంట్లు బ్యాన్ అయిపోతాయి. అది మాత్రం ఫిక్స్. ఎందుకంటే 0 ఫాలోవర్స్ ఉన్న అకౌంట్లు కూడా పోతున్నాయి. పొద్దున్న క్రియేట్ చేస్తే మధ్యాహ్నం కూడా పోతున్నాయి. ఇదంతా ఆల్రెడీ ఫేస్ చేసి ఉంటారు. సో, ప్రాబ్లం ఏంటంటే ఐపీ అడ్రస్. మీరు కొత్త నెంబరు, కొత్త జీమెయిల్తో క్రియేట్ చేసిన అకౌంట్ ఈవినింగ్ అలా పోద్ది. రీజన్ ఏంటంటే ఐపీ అడ్రస్. అంటే మీ ప్రాబ్లం ఏంటంటే మీ మొబైలే మీ ప్రాబ్లం. నెక్స్ట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వైఫై కనెక్ట్ చేసినప్పుడు ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా మారిపోద్ది. సో, మీరు మొబైల్ డేటా నుంచి ప్లస్ వైఫై నుంచి నెట్ వాడుకుంటే ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్కి 2 ఐపీ అడ్రస్ల ద్వారా యూజ్ చేసినట్టు వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. సో, అలా కూడా పోతుంది అకౌంట్. నెక్స్ట్ ఏంటంటే మల్టిపుల్ డివైజుల్లో లాగిన్ అవ్వడం. ఒక అకౌంట్ని ల్యాప్టాప్లోను అండ్ ఐప్యాడ్లోను, మొబైల్లోను లాగిన్ అయితే మల్టిపుల్ డివైస్ లాగిన్ అయితే సో అలా కూడా బ్యాన్ అవుతాయి అకౌంట్లు. నెక్స్ట్ వచ్చేసి కాపీరైట్. ఈ కాపీరైట్ యాక్ట్ ప్రకారం మ్యాక్సిమం 99% ఏ అకౌంట్ కూడా బ్యాన్ అవ్వదు. ఎందుకంటే నాకు ఒకే రోజు 3 కాపీరైట్లు పడ్డాయి. అప్పుడే నా అకౌంట్ ఏం అవ్వలే. కనీసం రీచ్ కూడా తీయలే. సేమ్ రీచ్ ఎలా ఉందో అకౌంట్ ఎలా ఉందో అలాగే ఉంచాడు. సో, కాపీరైట్ అనేది అకౌంట్ బ్యాన్కి అంత కృషి చేయదు. ఓకే. కాపీరైట్ల వల్ల అయితే అకౌంట్లు బ్యాన్ అవ్వవు, డిజేబుల్ అవ్వవు. సో, కొంచెం ఉంటుంది దానివల్ల ఎఫెక్ట్. కానీ బ్యాన్ అయ్యేంత అయితే లేదు. నెక్స్ట్ బుల్లియింగ్ ఆర్ అబ్యూజింగ్ కంటెంట్. మీ కంటెంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే బ్లాక్ అవుతుంది ఖచ్చితంగా. మీరు బూతులు గట్ట ఇన్‌స్టాగ్రామ్ డిటెక్ట్ చేస్తే మీ అకౌంట్ని బ్యాన్ చేస్తుంది. సస్పిషియస్ అకౌంట్ కింద అకౌంట్ తీసుకుంటుంది. సో, మ్యాక్సిమం అలా ఎవరో బ్యాన్ అవ్వరు. ఎందుకంటే 99% క్రియేటర్ అందరూ కూడా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని అలాంటి పదాలు వాడుతూ ఉంటారు. సో, నాకు తెలిసి ఒరిజినల్ అకౌంట్ ఎప్పుడు కూడా అలా బ్యాన్ అవ్వదు. సో, మీరు కంటెంట్ వల్ల కానీ, కాపీరైట్ వల్ల కానీ మీ అకౌంట్ పోలేదు. ఫస్ట్ అయితే గుర్తుపెట్టుకోండి బలంగా. ఇప్పటివరకు రీజన్స్ తెలిసినాయి కదా, ఇవే రీజన్స్. ఓకేనా? మీరు ఎంత వెతికి రీజన్స్ అయితే ఇవే.
100% ఇవే. వేరే రీజన్ వల్ల మీ అకౌంట్ పోదు. ఎందుకంటే మీరు అసలు కంటెంటే పెట్టలేదు కదా, ఇంకా రీజన్స్ ఏమి ఉండవు. ఓన్లీ ఐపీ అడ్రస్ ఈజ్ ద రీజన్. ఫస్ట్ రీజన్ అదే. ఐపీ అడ్రస్ 100% ఐపీ అడ్రస్ వల్లే ట్రాక్ చేసి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నారు. ఓకేనా? ఐపీ అడ్రస్ వల్ల ఇదంతా సాధ్యమవుతుంది. ఎందుకంటే మార్నింగ్ క్రియేట్ చేసిన అకౌంట్ ఒక్క పోస్ట్ ఒక్క లైక్ కూడా కొట్టకుండా బ్యాన్ అవుతుందంటే దాని మీనింగ్ ఏంటి? ఐపీ అడ్రస్. ఒక ఫోన్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ ఒకసారి ఏఐ డిటెక్ట్ చేసిందంటే ఆ ఐపీ అడ్రస్ ద్వారా ఎన్ని అకౌంట్ క్రియేట్ అయితే అవన్నీ కూడా బ్యాన్ అయిపోతాయి. ఓకేనా? మీరు ఇంత చేసిన వేస్ట్. మా అకౌంట్ పోలేదు బ్రో, మేము జస్ట్ ఇప్పుడు అకౌంట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, మాకు ఇలా ఫాలోవర్స్ ఉన్నారు, లేదంటే నా ఈ అకౌంట్ ఇంపార్టెంట్, నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ పోయింది, ఈ అకౌంట్ ఖచ్చితంగా నాకు ఉండాలి, ఈ అకౌంట్ పోకూడదు అనుకున్న వాళ్ళైతే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవ్వండి. మీ అకౌంట్ ఏ కాదు కూడా ఆడమ్మ మొగుడు కూడా మీ ప్రస్తుతం ఉన్న అకౌంట్ ఎవరో బ్యాన్ చేయలేరు, ఎవరో సస్పెండ్ చేయలేరు, ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ అవ్వదు. ఓకే, నేను చెప్తున్నాను కదా, ఎట్టి పరిస్థితుల్లో మీ అకౌంట్ పోదు ఇలా చేస్తే. ఓకేనా? ఫస్ట్ అయితే మీ అకౌంట్ ఉంది కదా, ఆ అకౌంట్లో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని ఉంటుంది సెట్టింగ్స్లో, అక్కడికి వెళ్ళండి. తర్వాత వెరిఫికేషన్ అని ఉంటుంది, అక్కడ మీ సెల్ఫీ ఇచ్చేసేయండి. లేటెస్ట్ సెల్ఫీ ఇచ్చేసేయండి. ఎప్పుడైనా మీ అకౌంట్ సస్పెండ్ అయినప్పుడు రికవరీకి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి. ఓకేనా? 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది, అది ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ జీమెయిల్, కొత్త మెయిల్ క్రియేట్ చేసుకుని పాత మెయిల్ మీ అకౌంట్లో ఉంటుంది కదా, అది రిమూవ్ చేసి కొత్త మెయిల్ దాని ప్లేస్లో రిప్లేస్ చేయండి. అదేవిధంగా ఫోన్ నెంబరు, కొత్త ఫోన్ నెంబరు, ఏ అకౌంట్కి లింక్ అవ్వని నెంబరు, కొత్త నెంబర్ తీసుకోండి. ఓకేనా? తీసుకుని ఈ అకౌంట్తో లింక్ చేయండి. పాత నెంబరు రిప్లేస్ చేయండి, పాత జీమెయిల్ రిప్లేస్ చేయండి. ఓకేనా? కంపల్సరీ రిప్లేస్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇది బిగ్ చాలా ఇంపార్టెంట్ ఇదైతే. ఫస్ట్ అయితే వైఫై వాడడం ఆపేదండి. వైఫై వాడకూడదు. ఓకేనా? విపిఎన్ అస్సలు వాడకూడదు. ఓకేనా? మీ అకౌంట్ కావాలనుకుంటే విపిఎన్ వైఫై రెండు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ వాడకూడదు. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావాలనుకుంటే వాడకండి. ఓకేనా? ఇది మాత్రం ఫిక్స్. అండ్ ఫోన్ నెంబరు, జీమెయిల్ మీరు కొత్తవి క్రియేట్ చేసిన తర్వాత డివైస్ తీసుకోండి, కొత్త డివైస్. అంటే మీరు సెకండ్ హ్యాండ్లో మొబైల్ కొనుక్కుంటారో తెలియదు, లేదంటే మీరు కొత్త మొబైల్ కొనుక్కుంటారో తెలియదు. ఓకేనా? మీరు ఏం చేసినా కానీ ఆ డివైస్ చేంజ్ చేయాలి. ఓకేనా? ఆ డివైస్లో మల్టిపుల్ అకౌంట్స్ ఉండకూడదు, దీంతోపాటు వేరే అకౌంట్ ఉండకూడదు. ఓకేనా? ఇది ఒక్క అకౌంటే ఉండాలి. మీకు ఏదైతే ఉందో ఆ ఒక్క అకౌంట్ ఉండి, మీకు కొత్త డివైస్ చేంజ్ చేయాలి కాబట్టి ఏదన్నా ఒక తక్కువలో తీసుకోండి. 2 మొబైల్స్ మెయింటైన్ చేయండి. ఒక మొబైల్లో మల్టిపుల్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. అవి బ్యాన్ అయిపోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు మీకు మల్టిపుల్ అకౌంట్స్ ఉంటే అందులో చేయండి. ఈ అకౌంట్స్లో ఫాలోవర్స్ ఉన్నారు, ఈ అకౌంట్ ఖచ్చితంగా బ్యాన్ అవ్వకూడదు అనుకుంటే ఒక కొత్త డివైస్, ఒక కొత్త ఫోన్లో లాగిన్ చేసుకొని కొత్త నెంబర్తో ఉండాలి. ఓకేనా? మీకు బ్యాన్ అయిపోయినా పర్లేదు, ఖచ్చితంగా పోతే పోనీ అనుకుంటే మాత్రం మీరు ఎలా వాడుకున్నా మీ ఇష్టం. ఓకేనా? మీకు బ్యాన్ అవ్వకూడదు, అకౌంట్ ప్రొటెక్షన్ కావాలి అనుకుంటే మాత్రం కొత్త ఫోన్, కొత్త జీమెయిల్, కొత్త ఫోన్ నెంబర్ అండ్ వైఫై కనెక్ట్ చేయకూడదు. ఇలా ఇవి 4 చేస్తే మీ అకౌంట్ అస్సలు ఎవ్వరూ బ్యాన్ చేయలేరు, అసలు అల్గారిథం డిటెక్ట్ అవ్వదు. అండ్ కొంచెం సెక్యూరిటీ పర్పస్ ఉంటే మెటా వెరిఫైడ్ తీసుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా బ్యాన్ అయినప్పుడు రెస్పాండ్ బాగుంటుంది అంతే. మెటా వెరిఫైడ్ ఉన్నా కానీ బ్యాన్ అవుతాయి కదా, తీసుకుంటే మీకు సపోర్ట్ ఒకటి ఉంటుంది, హ్యూమన్ సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ చూపించగా సెల్ఫీ అది ఆన్లో పెట్టుకోండి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్లో పెట్టుకోండి. అంతే, ఇవి చేస్తే అకౌంట్ బ్యాన్ అవ్వదు. ఓకేనా? మీరు ఒక పాత డివైస్లో ఎన్ని అకౌంట్లు క్రియేట్ చేసినా గంట కూడా ఉండదు, అకౌంట్ అయితే ఖచ్చితంగా సస్పెండ్ అయిపోద్ది. అది ఎందుకంటే ఐపీ అడ్రస్ ద్వారా ట్రాక్ చేస్తారు. వన్స్ ఒకసారి ట్రాక్ చేశారంటే మిగతా అకౌంట్లు అన్నీ పోతాయి. ఇప్పుడు కమ్ టు ద పాయింట్, నా అకౌంట్ ఎలా పోయిందంటే, నేను రీల్స్ చూస్తుండగానే ముందు 2 అకౌంట్లు పోయినాయి. నేను అపీల్ చేద్దాం అనుకున్నా, చేయలేదు, అవి నాకు ఎంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో తర్వాత మెయిన్ అకౌంట్లో రీల్స్ చూస్తుంటే ఆశ్చర్యంగా అవి కూడా పోయినాయి. షాక్లో ఉన్నా, ఏం చేయాలో తెలియక యూట్యూబ్లోకి వెళ్తే నాలాంటి బాధితులు కొన్ని లక్షల మంది ఉన్నారు. ఇంకా వాళ్ళు ఏం చేయలేరని మనం ఏం చేయలేదు. సో నేను ఇంకా తెలిసిన ఫ్రెండ్ ఎవరో ఉంటే అడిగితే ఇలాగ వాడిది కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే థర్డ్ పార్టీ పర్సన్ వల్ల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతే అతను రికవరీ చేసి మళ్ళీ నాకు బ్యాక్ చేశారు అకౌంట్ అయితే. సో అలా జరిగింది. తర్వాత నేను కొత్త నెంబర్, కొత్త జీమెయిల్, కొత్త డివైస్ వెరిఫికేషన్ అవన్నీ కూడా పెట్టుకుని ఉన్నా. ప్రస్తుతం నా అకౌంట్ అయితే బ్యాన్ చేసే అంత సీన్ అడిగి లేదు, ఇందులోనే మనం దొరకం. వైఫై కూడా యూజ్ చేయట్లేదు కనీసం.